హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రూపేష్, సెబీ సర్టిఫైడ్ రీసెర్చ్ కమ్ డెరివేటివ్ అనలిస్ట్. ఈ రోజు మనం యాంకర్డ్ వీవ్యాప్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నామండి. వీవ్యాప్ అంటే అందరికి తెలుసు, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ యావరేజ్ ఇండికేటర్, మూవింగ్ యావరేజ్ లాంటిది, ఈఎంఏ ఎస్ఎంఏ లాంటి ఇండికేటరే. కాకపోతే వాల్యూమ్స్ ని వెయిటేజ్ గా తీసుకొని వాల్యూమ్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తూ డ్రా చేయబడ్డ ఇండికేటర్ వీవ్యాప్. కరెక్ట్. చాలా మంది చాలా రకాలుగా వీవ్యాప్ ని యూజ్ చేస్తారు. ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ వీవ్యాప్ ఏంటంటే ఓన్లీ ఇంట్రాడేలో అలో చేస్తారు. పొజిషనల్ గా చేద్దామంటే, ఫ్యూ క్యాండిల్స్ యొక్క యావరేజ్ చెక్ చేద్దామంటే, స్వింగ్ హై టు స్వింగ్ లో ఉన్న యావరేజ్ చెక్ చేద్దామంటే చెక్ చేయరాదు వీవ్యాప్ తోటి. సో ఓన్లీ ఇంట్రాడే కోసం బ్రోకింగ్స్ ప్లాట్ఫామ్స్ లో కానీ ట్రేడింగ్ లో కానీ యూజ్ చేస్తూ ఉంటాం. వీవ్యాప్ అంటే మనందరికి తెలుసు కదా. లైక్ సే వీవ్యాప్ అని టైప్ చేయగానే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. దీన్ని ఓన్లీ ఇంట్రాడేలో బ్యాండ్స్ ఫిల్ తీసేసి ఇంట్రాడేలో మల్టిపుల్ టైమ్స్ ఫ్రేమ్స్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది యాంకర్డ్ వీవ్యాప్. యాంకర్డ్ వీవ్యాప్ అంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ఇండికేటర్. వీవ్యాప్ లాంటిదే కానీ ఓన్లీ ఇంట్రాడేలో కాదు, ఓవరాల్ వీక్ టు వీక్ కానీ, మంత్ ఆన్ మంత్ కానీ, స్వింగ్ టు స్వింగ్ కానీ, ప్యూర్లీ ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది, ఎక్కడ రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుంది, ఎక్కడ సపోర్ట్ యాక్ట్ అవుతుందని చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. యాంకర్డ్ వీవ్యాప్ అనగానే చాలా మంది ఇది యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ సే ఇక్కడ యాంకర్డ్ వీవ్యాప్, వాల్యూమ్ బేస్డ్ ఇండికేటర్స్ లో యాంకర్డ్ వీవ్యాప్ అనేది కనిపిస్తుంది కదా, యాంకర్డ్ వీవ్యాప్. కరెక్ట్, దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఆఫ్ ద రీసెంట్ స్వింగ్ హై ఉంది కదా, స్వింగ్ హై నాకు ఇక్కడ నుంచి యావరేజ్ కావాలి అంటే దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నుంచి నాకు వీవ్యాప్ యావరేజ్ వచ్చేసింది డైరెక్ట్ గా. ఓకే, సి వీవ్యాప్ ఎక్కడ రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుంది, రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుంది. వీవ్యాప్ ని నేను ఎక్కువగా ఎలా యూజ్ చేస్తానంటే, బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ కంటే కూడా మార్కెట్ ఇలా ఫాల్ అవుతున్న సమయంలో మళ్ళీ రీటెస్ట్ అవుతూ మళ్ళీ ఒక స్వింగ్ హై ఫామ్ చేస్తూ, లోవర్ హై ఫామ్ చేస్తూ, బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇస్తే ఇక్కడ నుంచి ఫాల్ అవుతుంది అని ప్రిడిక్ట్ చేస్తాం. యు గాట్ మై పాయింట్, రైట్? ఎక్కడ లోవర్ స్వింగ్ ఫామ్ అవుతుంది, ఎక్కడ లోవర్ బ్రేక్ డౌన్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ బేస్డ్, బ్రేక్అవుట్ బేస్డ్, బ్రేక్ డౌన్ బేస్డ్ అని చూడట్లేను, రీటెస్ట్ బేస్డ్ చూస్తున్నట్టు. కాకపోతే ఇక్కడ ఈ ఇండికేటర్లో మనకు అనుకూలంగా మలుచుకుందాం, మనకు అనుకూలంగా రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ పెట్టుకుందాం అంటే రిసోర్స్ లేదండి. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటిదంటే, మహా అంటే హైస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ అలా కూడా కాకుండా ఇంకా ద అడ్వాన్స్ ఇండికేటర్ నేను రీసెంట్ టైమ్స్ లో చూసింది యాంకర్డ్ వీవ్యాప్ అండి. యాంకర్డ్ వీవ్యాప్ ఇండికేటర్స్ లోకి వెళ్ళి వీవ్యాప్ అని టైప్ చేయండి. ఓకే, వీవ్యాప్ ఆటో యాంకర్డ్ అని వచ్చింది కదా, దాన్ని యాడ్ చేయండి. అంటే ప్యూర్లీ స్వింగ్ టు స్వింగ్ బేస్డ్ రెసిస్టెన్సెస్ అండ్ సపోర్ట్స్ ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్దాం అనుకుంటున్నాను. ఎలా అనేది కూడా క్లియర్ గా చూడండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి సోర్స్ ఐ వాంట్ హై బేస్డ్ డ్రా చేయబడాలి, బికాస్ ఐ వాంటెడ్ టు ఐడెంటిఫై రెసిస్టెన్సెస్ కాబట్టి. నెక్స్ట్ ఆటో నాట్ హైస్ బేస్డ్ తీసుకుందాం. యాంకర్ పీరియడ్ కూడా హైయెస్ట్ హైస్ అంటే ఈ హైస్ ని బేస్ చేసుకొని డ్రా చేయబడ్డ వాల్యూమ్ బేస్డ్ యావరేజ్ ఇండికేటర్. ఏ వాల్యూమ్ బేస్డ్ యావరేజ్ ఇండికేటర్ అంటే యాంకర్ హైస్ ని తీసుకుంటుంది, హైయెస్ట్ యాంకర్ పీరియడ్ హైయెస్ట్ హైస్ పెడుతున్నాం. అండ్ లెంత్ నాకు ప్రజెంట్ ఇది 14 అంటే ఈ రోజు మార్కెట్ లో వస్తుంది. 14 కాకుండా లెట్ మీ ఇంక్రీజ్ దిస్ లెంత్ టు 50 ఫర్ ఎగ్జాంపుల్. 50 పెడితే ఇంకొంచెం ఇంక్రీజ్ అయింది, చూసారా? ఇలా మనం మాడిఫై చేసుకోవచ్చు. లైక్ సే 80. బేసికల్లీ నాకు రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాను ఫ్రమ్ ద స్వింగ్ హై, ఫ్రమ్ ద రీసెంట్ హై అనుకోండి. ఓకే, రీసెంట్ హై అంటే ఇక్కడ ఉంది, ఇక్కడి వరకు రావాలంటే లెట్ మీ గివ్ 200 ఇస్తే పర్ఫెక్ట్ అండి, వచ్చేసింది. చూసారా? ఇక్కడ బ్యాండ్స్ మల్టీప్లేయర్ తీసేయండి, నార్మల్ వీవ్యాప్ ఉంటే సరిపోతుంది. నార్మల్ యాంకర్ వీవ్యాప్, వి ఫీల్ దిస్ ఈజ్ యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్ కాబట్టి రెడ్ కలర్ ఇచ్చేయండి, కొంచెం థిక్నెస్ పెంచండి. పర్ఫెక్టా? నార్మల్ గా డ్రాయింగ్ టూల్స్ వాడి చేసిన యాంకర్ వీవ్యాప్ కి, ఇండికేటర్స్ లో నుంచి తీసుకొచ్చిన యాంకర్ వీవ్యాప్ కి ఎంత డిఫరెన్స్ ఉంది చూసారా? అంటే ఇది చాలా ఫేక్ ఎంట్రీస్ ఇచ్చే అవకాశం ఉందండి. ఓకే, కరెక్ట్ గా మనకు అనుకున్నట్టు మూవ్ చేసుకునే అవకాశం లేదు ఇక్కడ. సో కాబట్టి దీన్ని ఏం చేస్తున్నామంటే, దీన్ని డిలీట్ చేసేద్దాం. ఫర్ టైమింగ్ మనం డ్రాయింగ్ టూల్స్ నుంచి వేసుకున్న దాన్ని డిలీట్ చేసేసి ఏదైతే ఇండికేటర్ యాంకర్ వీవ్యాప్ వేసుకున్నామో దాన్ని బేస్ చేసుకొని చూడండి రెసిస్టెన్స్ ఎక్కడ యాక్ట్ అవుతుంది. అంటే మార్కెట్ ఎప్పుడైనా సరే నేను ఇక్కడ చూసేది బ్రేక్అవుట్ అయ్యే సంఘటనలు నాకు వద్దు, బ్రేక్అవుట్ అయ్యే సంఘటనలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయను. ఓకే, మనం
రెసిస్టెన్స్ డ్రా చేసాం. ఈ రెసిస్టెన్స్ ఎలా యాక్ట్ అవుతుంది చెక్ చేయాలంటే మార్కెట్ దీని దగ్గర కానిపోయి రివర్స్ అవ్వాలి, లేదంటే దీన్ని బ్రేక్ అయినా సరే వెంటనే రివర్స్ అవ్వాలి. రివర్స్ అవుతున్న సమయంలో నేను పొజిషన్ ప్లాన్ చేస్తాను, పొజిషన్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది. ఓన్లీ రీ ఎంట్రీస్. సి ఒక ఫేమస్ కోట్ ఉంది కదండి, ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్, ఫాలో ద ట్రెండ్ అని. కరెక్ట్, ఫాలో ద ట్రెండ్ బికాస్ ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అని. ఎస్, లిటిల్ బిట్ ఇలాగే ఉంది కదా కొటేషన్ కూడా. చిన్నప్పుడు మనం నేర్చుకున్నప్పుడు చాలా సార్లు చూసాం ఇది. సో డౌన్ ట్రెండ్ మార్కెట్ ఉన్నప్పుడు లోవర్ హైస్ ని ఐడెంటిఫై చేయడానికి యాంకర్ వీవాప్ రెసిస్టెన్స్ పాయింట్ ని మనం యూస్ చేస్తున్నాం. ఓకే, మార్కెట్ లోపలికి వస్తున్న సమయంలో ట్రేడ్ ప్లాన్ చేయండి, షార్ట్ పొజిషన్ ప్లాన్ చేయండి. లోపలికి వస్తున్న సమయంలో షార్ట్ పొజిషన్ ప్లాన్ చేయండి, పైన స్టాప్ లాస్ పెట్టండి. మినిమం 1:1, 1:2 ట్రయల్ చేస్తూ రండి. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 1.75 వరకు, అంటే 1:1 ట్రయల్ చేసినా కూడా 1:1 కి హిట్ అయిపోయింది. ట్రయల్ చేసినా కూడా మ్యాక్స్ 1:1 కి హిట్ అయిపోయింది. చూడండి మళ్ళీ ఒకసారి లోపలికి రావడం, ఎన్నిసార్లు షార్టింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది మార్కెట్. ఎంత మంచి రిస్క్ రివార్డ్ తోటి 1.71, అగైన్ 1.74 ఇలాంటి ఎంట్రీస్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఇట్ ద సేమ్ వే సపోర్ట్ కూడా, అంటే రీసెంట్ స్వింగ్ ఎక్కడ నుంచి మార్కెట్, ఎస్ ఇక్కడ నుంచి కదా, దీనికోసం సపోర్ట్ ఎలా చేస్తానంటే మళ్ళీ వీవాప్, యాంకర్ వీవాప్ ని యాడ్ చేద్దాం. ఓకే, యాంకర్ వీవాప్ ని యాడ్ చేసి ఈసారి మనకు కావాల్సింది ఏంటిదంటే సపోర్ట్. సో సోర్స్ బేస్డ్ ఆన్ లోస్ డ్రా చేయండి. యాంకర్ పీరియడ్ టు ఐడెంటిఫై లోయెస్ట్ లోస్ ని ఐడెంటిఫై చేయండి. పీరియడ్ మేబీ సమ్ అరౌండ్ 300 నుంచి కొడదామా. ఓకే, మాకు ఇక్కడ నుంచి కావాలి, ఈ స్వింగ్ లో నుంచి కావాలి, ఎందుకంటే ఇక్కడ హయ్యర్ హైస్ చేస్తుంది, లో పాయింట్స్ కూడా హయ్యర్ లోస్ చేస్తుంది అని మనకు అర్థమైన పాయింట్ నుంచి కావాలి. లెట్ మీ ఎంటర్ 350 ఆర్ 400. పర్ఫెక్ట్ అండి, 400 వచ్చేసింది. బ్యాండ్స్ మల్టిప్లేయర్స్ తీసేయండి. స్టైల్లో కూడా మనకు కావాల్సింది ఇది సపోర్ట్ కాబట్టి గ్రీన్ కలర్ ఇచ్చి లిటిల్ థిక్నెస్ పెంచేయండి. ఎస్, పర్ఫెక్ట్ అండి. బేస్డ్ ఆన్ ఈ పాయింట్ నుంచి మనం డ్రా చేశాక మళ్ళీ మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, సమ్ బుల్లిష్ ప్యాటర్న్ మార్కెట్ లో 1:1, 1:2, 1:3 సమ్ బుల్లిష్ ప్యాటర్న్ అండి. లాంగ్ పొజిషన్ ప్లాన్ చేసే వాళ్ళు బేస్డ్ ఆన్ యాంకర్ వీవాప్ సమ్ బుల్లిష్ ప్యాటర్న్ కావాలి. వైట్ సోల్జర్స్, ఇన్వర్టెడ్ హ్యామరా, మార్నింగ్ స్టార్ వచ్చిందా, ఎంటర్ అవ్వండి. దాని కింద స్టాప్ లాస్ పెట్టండి. 1:1, 1:2, 1:3 ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. బేస్డ్ ఆన్ ద మార్కెట్ వాలటిలిటీ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. వెయిట్ ఫర్ ద అనదర్ ఆపర్చునిటీ, గో ఫర్ ద రైస్. ఓకే, మళ్ళీ వచ్చింది హ్యామర్, వచ్చిందా, మంచి బ్యూటిఫుల్ హ్యామర్ వచ్చింది. స్టాప్ లాస్ కింద పెట్టండి. 1:1, 1:2, 1:3 నెక్స్ట్ డే గ్యాప్ అప్ అండ్ షూట్ అప్. అంటే బేస్డ్ ఆన్ అవర్ డైరెక్షన్ లో వెళ్తుంది. సపోర్ట్ తీసుకొని మార్కెట్ మన డైరెక్షన్ లో వెళ్తుంది. సి అండి, ఇది ఇంకా ఇండైసెస్ లోనే వాడాలని కూడా కాదు, మీరు స్టాక్స్ లో వాడతారా వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ విప్రో, ఆస్ట్రాల్ ఆర్ టీసీఎస్ లో కూడా లెట్ మీ అప్లై రీసెంట్ స్వింగ్. వావ్, ఇక్కడ చూడండి మనకు నిఫ్టీలో చిన్న స్వింగ్ ఉన్నట్టు ఇక్కడ లేదు, ఇక్కడ చాలా పెద్ద స్వింగ్ ఉంది. ఇక్కడ నుంచి మనం రెసిస్టెన్స్ డ్రా చేయొచ్చు కదా. యాంకర్డ్ వీవాప్ కి పీరియడ్ ఇక్కడ నుంచి ఇస్తే ఎలా ఉంటది, లెంత్ టు ఐడెంటిఫై రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇస్తే ఎలా ఉంటది, 200 కాదు, ఈసారి నేనైతే సమ్ అరౌండ్ 1000కి వెళ్దాం అనుకుంటున్నాను. సమ్ అరౌండ్ 1000 ఆర్ 500 ఈజ్ గుడ్, 500 ఈజ్ గుడ్ ఎనఫ్. ఎస్, పర్ఫెక్ట్. అంటే ఇక్కడెక్కడో మనం రెసిస్టెన్స్ ని ఐడెంటిఫై చేసాం, యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్ అని. ఇంకా వావ్, ఇక్కడ నుంచి కూడా ఐడెంటిఫై చేయొచ్చు, ఇక్కడ నుంచి కూడా. లెట్ మీ గో టిల్ దేర్, రీసెంట్ స్వింగ్ హైస్ వరకు కూడా వెళ్దాం. ఓకే, పర్ఫెక్ట్ గా రెసిస్టెన్సెస్ ని ఐడెంటిఫై చేయొచ్చు అండి. ఓకే, పర్ఫెక్టా. సి ఎన్నిసార్లు రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతుందని చూడండి. మార్కెట్ లో ఇది బయటికి పోతున్నప్పుడు మనం ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. ఎప్పుడైతే తిరిగి లోపలికి వచ్చిందో షార్టింగ్ ఆపర్చునిటీ ఇక్కడ చూడండి. షార్టింగ్ ఆపర్చునిటీ క్లియర్ గా రీటెస్ట్ అవుతుంది. 1:1, 1:2, 1:3 ఈజీగా ప్లాన్ చేసుకునే అవకాశం. షార్టింగ్ ఆపర్చునిటీ అంటున్నాను అందుకే. సి ఇక్కడ చూడండి, రీటెస్ట్ షార్టింగ్ ఆపర్చునిటీ. ఎన్నోసార్లు స్వింగ్ లో షార్టింగ్ పెట్టండి, స్వింగ్ హై స్టాప్ లాస్ పెట్టండి. 1:1, 1:2, 1:3, 1:4 ఈజీగా క్యాప్చర్ చేసి మొమెంటం క్యాప్చర్ చేసుకునే అవకాశం. ఎన్నిసార్లు సి మార్కెట్ ఇలా బయటికి వెళ్తున్నా కూడా పట్టించుకోకండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ జోన్, యాంకర్ వీవాప్ లోపలికి ఎంటర్ అవుతుందా, ట్రేడ్ ప్లాన్ చేయండి. ఎన్నిసార్లు, మల్టిపుల్ టైమ్స్ అండి. ఎస్, ఇక్కడ చూడండి మల్టిపుల్ టైమ్స్ రీటెస్ట్ అవుతూ అట్లీస్ట్ 1:1 తీసుకోరాదా అండి. స్కాల్పింగ్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేయరాదా బేస్డ్ ఆన్ స్టాక్స్ కానీ, స్టాక్ ఆప్షన్స్ లో కానీ, ఇండెక్సెస్ లో కానీ.
చిన్న మూమెంట్ వచ్చినా చాలండి, ఎంట్రీ రైట్ డైరెక్షనల్ ఎంట్రీ ఐడెంటిఫై చేయడానికి బేస్డ్ ఆన్ యాంకర్ వేవ్ యాప్. చూసారా, బ్రేక్అవుట్ అయితే పట్టించుకోకండి అని చెప్పాను. బ్రేక్అవుట్ అయింది, రేంజ్ బౌండ్ లో ఉంది. ఎప్పుడైతే మళ్ళీ దీని లోపలికి వస్తుందో, ఎప్పుడైతే మళ్ళీ యాంకర్ వేవ్ యాప్ లోపలికి వస్తుందో ఎంట్రీ ప్లాన్ చేయండి, పైన స్టాప్ లాస్ పెట్టండి. మినిమం 1:1, 1:2, 1:3, 1:4 ఇలా ట్రయల్ చేస్తూ వెళ్ళండి. పొజిషనల్ గా అయినా సరే అద్భుతంగా పనిచేస్తుందండి, చాలా చాలా అద్భుతంగా. చూడండి, రీసెంట్ టైమ్స్ లో జూలై 1 ఎంత మంచి షూటింగ్ స్టార్ అండి, ఎంత పర్ఫెక్ట్ షూటింగ్ స్టార్. షార్ట్ పొజిషన్ ప్లాన్ చేయండి, బేస్డ్ ఆన్ షూటింగ్ స్టార్ షార్ట్ పొజిషన్ ప్లాన్ చేయండి. 1:1, 1:2, 1:3 ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చిందండి. 1:3 వరకు కూడా క్యాప్చర్ చేసుకునే అవకాశం. ఓకే, స్వింగ్ హై స్టాప్ లాస్ ఆర్ క్యాండిల్ హై స్టాప్ లాస్ అలా ప్లేస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా సపోర్ట్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఉందండి. బిగ్గెస్ట్ సపోర్ట్ ఐడెంటిఫై చేయడానికి మేజర్ స్వింగ్ లో కావాలి. లెంత్ లెట్స్ గో టు 1000 అగైన్. మేజర్ స్వింగ్ లో వస్తుందా? మేజర్ స్వింగ్ లో రావట్లేదు. లెట్ మీ ఎంటర్ 2000 లెంత్. వావ్, పర్ఫెక్ట్ వచ్చిందండి, పర్ఫెక్ట్ ఫ్రమ్ హియర్. చూసారా, మార్కెట్ లో ఎన్నిసార్లు ఈ లెవెల్ సపోర్ట్ గా యాక్ట్ అయింది? 1 టైం, 2 టైం, 3 టైం, 4th టైం, ఆల్మోస్ట్ 5th టైం మార్కెట్ అక్కడ నుంచి రైజ్ అవుతుంది. చూసారా, ఈ డైరెక్షన్ ఐడెంటిఫై చేయండి, స్వింగ్ హైస్ లో ఎంట్రీస్ ప్లాన్ చేయండి, స్వింగ్ లోస్ లో స్టాప్ లాస్ ప్లేస్ చేయండి. పర్ఫెక్ట్ రైట్ డైరెక్షనల్ ఎంట్రీ. యాంకర్ వీవ్యాప్ ని పొజిషనల్ ఎంట్రీస్ కి ఉపయోగించవచ్చండి. నార్మల్ వీవ్యాప్ ని అలా యూజ్ చేయలేం. నార్మల్ వీవ్యాప్ ఎంతసేపు ఇంట్రాడే లోనే పనిచేస్తుంది, కానీ పొజిషనల్ కి పని చేయదు. పొజిషనల్ ఎంట్రీస్ తీసుకోరాదు కూడా. ఇక్కడ చూడండి, వావ్, ఎంత మంచి మూమెంటం అండి. నేను ఏం చెప్పాను? సపోర్ట్ తీసుకుంటున్నప్పుడు స్వింగ్ హైస్ ఎంట్రీస్ ప్లేస్ చేయండి, స్వింగ్ లోస్ స్టాప్ లాస్ పెట్టండి. ఈ మూమెంటం డైరెక్ట్ మూమెంటం, ప్యూర్ డైరెక్షనల్ మూమెంటం అండి. ఎస్, పర్ఫెక్ట్ సపోర్ట్ మూమెంటం, పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ నుంచి కిందికి. ఎంత మంచిగా అంటే, దీన్ని చూస్తుంటే నాకు ఒక బోలింజర్స్ గుర్తుకొస్తున్నాయి, కానీ బోలింజర్స్ ని ఇలా యూజ్ చేయలేము. బట్ ప్యూర్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. ఎక్కడ స్వింగ్ కర్వ్స్ ఉన్నాయి, ఎక్కడ సపోర్ట్ లోపలికి మార్కెట్ వచ్చింది, ఎక్కడ రెసిస్టెన్స్ లోపలికి మార్కెట్ వచ్చింది, ఎక్కడ ట్రేడ్ ప్లాన్ చేయాలనేది థింక్ చేయండి. బేస్డ్ ఆన్ దట్ పర్ఫెక్ట్ డైరెక్షనల్ ఎంట్రీస్ ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ బుల్లిష్ ఎంట్రీస్ లో కూడా రైట్ సపోర్ట్ అండి. రైట్ సపోర్ట్ అంటే ఇందాక చూపెట్టినట్టు రైట్ సపోర్ట్. ఎస్, యాంకర్ వీవ్యాప్ ని బేస్ చేసుకొని రైట్ సపోర్ట్ ని ఐడెంటిఫై చేసి స్వింగ్ హైస్ లో ఎంట్రీస్ ప్లాన్ చేయండి, స్వింగ్ లో స్టాప్ లాస్ పెట్టండి. మినిమం 1:1, 1:2, 1:3, 1:4 ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. అంటే మూమెంటం ఉన్నంత వరకు క్యాప్చర్ చేయొచ్చు, ట్రయల్ చేసుకుంటూ ప్యూర్లీ బేస్డ్ ఆన్ యాంకర్ వీవ్యాప్. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ పర్సనల్ సెటప్స్ కి కూడా డైరెక్షనల్ ఐడెంటిఫై చేసి డెసిజన్స్ తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుద్ది. స్టాక్స్ లలో కానీ, ఇండైసెస్ లో కానీ, కమోడిటీస్ లో కానీ, క్రిప్టో దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.